శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో సింహరాశి యందు కలవబోతున్నటువంటి శుక్ర బుధుల కలయిక వివిధ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధ శుక్ర గ్రహాలు రెండు కూడా రవితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు రవికి వెనుక, కొన్ని రోజులు రవికి ముందు, ఈ విధంగా ఈ మూడు గ్రహాలు కూడా ఇంచుమించుగా 12 రాశుల్లో కూడా ఎప్పుడు కూడా 40 డిగ్రీలు అటు ఇటుగా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో రవి కర్కాటక రాశి యందు ఉండగా, మరి రెండు గ్రహాలు కూడా రవి కన్నా ముందుగా సింహరాశిలో ఈ శుక్ర బుధుల కలయిక, మరి ఈ రెండు గ్రహాలు కలయిక అన్నది అఖండ విద్యాయోగాన్ని, అలాగే ధన సామ్రాజ్య యోగాల్ని కూడా కొన్ని రాశుల వారికి కలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మనకు ఉన్నటువంటి రాశి చక్రంలో 12 రాశుల్లో 6 రాశులు ఒక వర్గంగాను, 6 రాశులు ఒక వర్గంగాను విభజించారన్నమాట. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు, మీనం, ఈ 6 రాశులు కూడా గురువర్గ రాశులుగా నిర్ణయించడం జరిగింది. ఏవి? మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీనం. ఈ 6 రాశుల వారికి గురువు, రవి, కుజుడు, చంద్రుడు శుభగ్రహాలుగా ఉంటూ వాటి యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి ఈ గ్రహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృషభం, తుల, మిథునం, కన్య, మకర, కుంభరాశులు, ఈ 6 రాశులు శనివర్గ రాశులుగా విభజించారు. ఈ రాశుల వారికి శుక్రుడు, బుధుడు, శని శుభగ్రహాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ గ్రహాల యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు కేతువులు అన్నది మిక్స్డ్గా ఉండదు కాబట్టి రాహు శనివర్గ లగ్నాల వారికి, కేతువు గురువర్గ లగ్నాల వారికి ఉపయోగపడే గ్రహంగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు గ్రహాలని అంటే కేవలం ఫలితాలు తెలుసుకోవడానికి, సామాన్య జనులకు అర్థం అవడానికి ఈ విధంగా విభజించారు తప్ప అన్ని రాశుల వారికి అన్ని గ్రహాలు ఉపయోగపడతాయి. అలాగే అన్ని గ్రహాల వారికి అన్ని రాశులు ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని కూడా తెచ్చిపెడతాయి. సో అయితే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మెలకువలు ఫలితాల కొరకు ఈ విధంగా విభజించడం జరిగింది. చాలామంది దీన్నే ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ రెండు వర్గాల్లో ఒక వర్గానికి చెందిన గ్రహాలు అంటే మనకు ప్రస్తుతం ఈ బుధ శుక్రుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి బుధుడు, శుక్రుడు, శని ఏ భావంలో కలిసినా, ఎక్కడ కలిసినా కూడా ఖచ్చితంగా ఆ జన్మించినప్పుడు ఈ ఫలితం ఉంటే ఆ రాశుల వారికి, గోచారంలో ఈ విధంగా బుధ శుక్రులు కలిసిన, అలాగే శని శుక్రులు కలిసిన, శని బుధులు కలిసిన ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. వాటి భావాలను బట్టి ఈ విధంగా నేర్చుకుంటూ ప్రస్తుతం మరి ఈ శుక్ర బుధుల కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో మనకి సింహరాశిలో కలుసుకుంటే, మరి ఆగస్టు 22వ తారీఖున బుధుడు వక్ర గమనంలో ఉంటూ కర్కాటక రాశి వారికి లోకి వెళ్ళడం వల్ల కేవలం 22 రోజులు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది మరి ఈ రాశి చక్రంలో. దీనికి అదనంగా బెనిఫిట్ ఏంటంటే ఈ శుక్ర బుధులకి
మిత్రుడైనటువంటి శని భగవానుడు చూస్తున్నాడు ఎక్కడి నుంచి, కుంభరాశిలోంచి సప్తమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ మూడు కూడా ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవటం వల్ల కంపల్సరిగా ఈ మూడు గ్రహాల కలయిక మనం ఇందాక అనుకున్నటువంటి ఈ శనివర్గ రాశుల వారికి, శనివర్గ లగ్నాల వారికి అనుకూలిస్తాయి. అంటే ఎవరెవరికి అనుకూలిస్తాయంటే మకర కుంభాలకి, మిథున కన్యరాశుల వారికి, వృషభ తులారాశుల వారికి అద్భుతంగా యోగిస్తాయి. అలాగే మిగతా రాశుల వారు కూడా ఆ భావ కారకత్వాలను బట్టి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ కలయికలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఆగస్టు 5వ తారీఖున బుధుడు వక్రించి వక్రగమనంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది ఒక విధంగా మరి ఎవరి జన్మ జాతకంలో బుధుడు వక్రించి ఉన్నాడో వాళ్ళకి, అలాగే కొన్ని రాశుల వారికి కూడా ఇది ఒక విధంగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది ఏ రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడినా ఈ మూడు గ్రహాల ఒక కాంబినేషన్ అన్నది చాలా మంచి కలయిక. దీన్ని విశ్లేషిస్తూ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి బుధ శుక్రుల కలయిక ఒక అద్భుతమైనటువంటి ధనయోగం, అలాగే రాజయోగం కూడా ఏర్పడడం జరిగింది. మరి వృషభ రాశి వారికి శుక్రుడు రాస్యాధిపతి చతుర్థ కేంద్రం అని ఉండడం అన్నది ఒక విధంగా ఈ జాతకులకి వాహన యోగం లాంటిది కలిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడన్నా సరే 4లో శుక్రుడు మంచి సౌకర్యాన్ని, మంచి వాహన యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ధన పంచమాధిపతి అయినటువంటి బుధుడితో కలియడం. సో ఈ రెండు గ్రహాలు కూడా వృషభ రాశి వారికి ఫేవరబుల్ గ్రహాలు అవటం వల్ల, కోణాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కేంద్రంలో కలియటం వల్ల ఈ రెండు కూడా మరి వృషభ రాశి వారికి ఒక మంచి ధనయోగాన్ని ఏర్పడడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క టాలెంట్తో, వాళ్ళలో ఉన్నటువంటి విద్వత్తుకి ప్రతిఫలంగా సరైనటువంటి ప్రతిఫలం పొందే అవకాశం ఉంది. అలాగే తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సాధారణంగా వృషభ రాశిలో ఎవరైతే, అంటే శుక్రుడు దీనికి రాశ్యాధిపతి కాబట్టి అటువంటి శుక్రుడు మరి విద్యాకారకుడైనటువంటి బుధుడితో కలిసి ఉండడం వల్ల మీరు ఏదన్నా టాలెంట్గా మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా ఒక మంచి గురువుని కలుసుకొని మీ యొక్క విద్యని అభివృద్ధి చేసుకోవడం కానీ, లేదా మీకు తెలిసినటువంటి విద్యని ఒక ప్రదర్శన ద్వారా రుజువు చేసుకోవడం వల్ల ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అలాగే దానికి తగినటువంటి గౌరవం, గుర్తింపు, సన్మానం లాంటిది జరిగే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ఈ బుధ శుక్రుల కలయిక ఈ విధంగా ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన, కోరిక నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, అంటే అది స్త్రీల కన్నా మగవారికి కూడా వర్తిస్తుంది. ఎప్పుడైతే ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి శని యోగకారకుడు, అటువంటి యోగకారకుడు ఉన్నటువంటి శని దశమ స్థానంలో మరి ఈ చతుర్థ కేంద్రంలో ఉన్నటువంటి ఈ శుక్రుడి మీద వీక్షించడం వల్ల, అలాగే ఇంకొక కోణాధిపతి అయినటువంటి బుధుడు కలియడం వల్ల 100% ఆగస్టు 1 నుంచి ఆగస్టు 22 మధ్యలో కంప్లీట్గా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం ఏమైనా చేస్తుంటే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం 100% ఉంటుంది. ఇది స్త్రీలకు ఇంకా విజయ అవకాశాలని తెచ్చిపెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది 100% జరిగి తీరుతుంది ఈ నెలలో, ఆగస్టు నెలలో. అలాగే సాధారణంగా వృషభ రాశి వారికి బాగా ఉపయోగపడే గ్రహం శని భగవానుడు, యోగకారకుడు, భాగ్య రాజ్యాధిపతిగా డబల్ యాక్షన్ మాట. అంటే భాగ్య రాజ్యాధిపతి అన్నది ఒక అద్భుతమైనటువంటి రాజయోగం. అంటే 9వ స్థానాధిపతి, 10వ స్థానాధిపతి కలిస్తే ఈ యోగం ఏర్పడదు. కానీ వృషభ రాశి వారికి ఇండిపెండెంట్గా శని ఒక్కడే ఈ యోగాన్ని ఇస్తాడు. అటువంటి యోగాన్ని ఇచ్చే శని భగవానుడు మరి రాష్ట్రాధిపతి శుక్రుని చూస్తున్నాడు. అందువల్ల ఏంటంటే కంపల్సరీగా అధికార ఉద్యోగ యోగం ఏర్పడే అవకాశం ఉన్నది. దానికి అదనంగా బుధుడు కూడా కలిసి ఉండడం వల్ల
చాలా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇంటర్వ్యూలో బేగా సక్సెస్ అవుతారు, మనసులో ఉన్నటువంటి ఉన్నదాన్ని బయటికి చెప్పగలడంలో చాలా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అంటే శుక్రుడు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతితో కూడా షష్టాధిపతి అవ్వడం వల్ల మరి పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోతుంటాడు. ముందుగా శనిస్తాడు, దాని తర్వాత బుధుడు ఇంకా ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. శుక్రుడు దాని తర్వాత ఈ గ్రహాల సహకారంతో ఇచ్చే అవకాశం ఉంది. అందువలన ఏంటంటే కంప్లీట్గా మరి ఈ కాంబినేషన్ ఉపయోగించుకుంటే ఈ రాశి వారికి అంటే ఒక విధంగా మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. ముఖ్యంగా విద్యా సంబంధించిన విషయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేద్దాం అనుకున్నారో ముఖ్యంగా టెక్నికల్ సంబంధించిన విద్యలో అంటే సాటర్న్ చూస్తున్నాడు కదా, అందుకని టెక్నికల్ సంబంధించిన విద్యలో మరి పీజీ లాంటి దాంట్లో ప్రవేశం కొరకు అవకాశం ఉంది. అది ముఖ్యంగా ఎక్కడ ఉంటుందంటే దేశ రాజధానిలో ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే సింహరాశి మరి రవి యొక్క రాశి స్టేట్ క్యాపిటల్ చెప్తుంటుంది కాబట్టి మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రతి రాష్ట్ర క్యాపిటల్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయడం వల్ల ఒక విధమైన ఉన్నత విద్యాయోగం 100% ఏర్పడింది. మరి ఈ కాంబినేషన్ కూడా ఇంచుమించుగా ఆగస్టు 15 తర్వాత రవి కూడా అక్కడికి రావడం జరుగుతుంటుంది. మరి కేంద్రాధిపతి కేంద్రంలోకి రాచి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కోణాధిపతితో కలచడం, అక్కడ ఉన్నటువంటి శని వీక్షణ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశం కొరకు కూడా ఖచ్చితమైనటువంటి మీకు అవకాశం దొరుకుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరీక్షల్లో రాసిన ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చాలా మంచి కలయిక ఈ వృషభ రాశి వారికి చతుర్థ కేంద్రంలో ఏర్పడడం అన్నది ఒక విధంగా అదృష్టం. అందరికీ కూడా అన్ని రాశుల వారికి పోల్చుకుంటే శని భగవానుడు చూస్తే అది ఇబ్బంది అవుద్ది, లేట్ అవుద్ది, జరగదు అనుకుంటారు. కానీ మన వృషభ రాశి వారికి మాత్రం శని యొక్క దృష్టి 100% మంచి చేస్తుంది. అయితే వక్ర గమనంలో ఉండడం వల్ల ఏంటంటే దాని యొక్క పవర్ మరీ ఎక్కువగా ఉంటూ ఇక మనకి పని జరగదు, అవదు అని ఆశ వదులుకున్నటువంటి కార్యక్రమం పని కూడా ఖచ్చితంగా ఈ సమయంలో జరిగి తీరే అవకాశం ఉంది. బుధ శుక్రులు కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఒక మంచి అదృష్టయోగం లాంటిది ఏర్పడుతుంటుంది. ఏదన్నా కనకదార స్తోత్ర పారాయణ వల్ల శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల బుధగ్రహ అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఈ రెండు జాయింట్గా మనకి రావాలంటే విష్ణు సహస్రనామం దాంతోపాటు లక్ష్మీ స్తోత్రం రెండు కలిపి పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జరిగే అవకాశం ఉంది, ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి అంత ఎక్కువగా చేసుకోలేని వారు సూక్ష్మంగా మరి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చదవడం కానీ, సో లేదు అంతా మన కష్టంగా ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దర్శించి వీలైతే స్వామికి తులసిమాల సమర్పించడం కానీ, తులసి దళాలతో స్వామికి అర్చన చేయడం వల్ల కానీ ఈ గ్రహాల యొక్క అనుకూలత అంటే బుధ శుక్రుల యొక్క అనుకూలత మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. దానికి శని భగవానుడు కూడా చూస్తున్నాడు. కాబట్టి ఎవరైతే మరి ఈ సమయంలో ఈ వివాహ సంబంధించింది ఆర్థిక సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు మరి ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల కంపల్సరిగా మరి స్వామి యొక్క అనుగ్రహంతో ఈ శుభగ్రహాలైనటువంటి శుక్ర బుధుల యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.